పీఎస్సీ చైర్మన్గా ఇటీవల బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ నియమితులయ్యారు. ఆయనతో పాటు అంచనాల కమిటీకి ఉత్తమ్ సతీమణి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డిని, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి షాద్నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్యను చైర్మన్లుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియమించారు. తెలంగాణ శాసనసభ శాసన మండలి బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ 3 కమిటీలకు ఎన్నికలు జరిగినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. ఒక్కో కమిటీకి శాసనసభ నుంచి 9 మంది, శాసన మండలి నుంచి 4 ఎన్నికైన స్పీకర్ పేర్కొన్నారు. పీఏసీకి ఎన్నికైన సభ్యుల నుంచి అరికెపుడి గాంధీని, అంచనాల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి నలమాద పద్మావతి రెడ్డిని, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి ఎన్నికైన సభ్యుల నుంచి కె శంకరయ్యను ఆయా కమిటీలకు చైర్మన్లుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ నియమించినట్లు తెలుపుతూ సోమవారం బులెటిన్ విడుదల చేశారు. ఈ 3 కమిటీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం మరుసటి ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నికలు నిర్వహించకపోతే ఇవే కమిటీలు కొనసాగుతాయి. 3 కమిటీలకు ఎన్నికైన సభ్యులెవరో చూద్దాం. ప్రజాపద్దుల కమిటీని పరిశీలిస్తే చైర్మన్ అరికెపుడి గాంధీ, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, రామారావు పవార్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు, మండలి నుంచి టి జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, టి భానుప్రసాద్ రావు, ఎల్ రమణ. అంచనాల కమిటీలో చైర్పర్సన్ నలమాద పద్మావతి రెడ్డి, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, సిహెచ్ విజయరమణారావు, రామ్దాస్ మాలోతు, కోరం కనకయ్య, యశస్విని మామిడాల, పైడి రాకేష్ రెడ్డి, మండలి నుంచి ఎంఎస్ ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టి రవీందర్ రావు, వి యాదవరెడ్డి. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలో చైర్మన్ కె శంకరయ్య, కెపి వివేకానంద్, పి సబితా ఇంద్రారెడ్డి, వేముల వీరేశం, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పి సంజీవ్ రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కౌసర్ మొహియుద్దీన్, మండలి నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, తాతా మధుసూదన్, మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి. అయితే శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎంపికయ్యే అవకాశాలున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ మేరకు కమిటీకి బీఆర్ఎస్ 3 ఎమ్మెల్యేల పేర్లు కూడా ఇచ్చింది. హరీష్తో పాటు గంగుల కమలాకర్ పేరును, మరో ఎమ్మెల్యే పేరును బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ ఇలా జరగకపోవడంతో బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.